తీసుకొచ్చి ఎక్కడైనా పోటీ చేయాలి. ఎలిమినేషన్ చేస్తే మంత్రి పదవి ఇస్తాం. మునుగోడు వద్దు, నల్లగొండ జిల్లాకి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, ఎలిమినేషన్ చేస్తే నీకు మంత్రి చేస్తామన్నాను. నాకు మంత్రి లేకున్నా పర్వాలేదు కానీ మునుగోడుకైతే పోటీ చేస్తా, మునుగోడుని అభివృద్ధి చేస్తా. మునుగోడు ప్రజలే నాకు రావాలి. ఈ మునుగోడు ప్రజలు 2018లో తెలంగాణ మొత్తం అధికంగా మహారాజులు ఓడిపోయింది. ఆ రోజు తెలంగాణ మొత్తంలో టీఆర్ఎస్ దారిలో. కానీ మునుగోడు ప్రజలు నా ఒక్క పాటతోటి, నా ఒక్క మాటతోటి, నా మీద నమ్మకంతో ఆ రోజు గెలిపించింది. కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా నాకు గెలిచినంత పనిచేసింది. నన్ను ఓడగట్టింది టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఇది కనిపిస్తుంది. వీళ్ళే వీళ్ళు గెలవడానికి రావడం కనిపిస్తారు. గెలుస్తారు, గెలవరు. 5,000 ఓట్లు వస్తే గెలుస్తుంది. వీళ్ళలో 10,000 ఓట్లు ఉంటుంది. ఆ 10,000తో కింది మీద వెళ్తుంది, లేకపోతే అప్పుడే గెలుస్తుంది. ఏ రకమైన కమ్యూనిస్టులతో వెనకటి సత్యం గారు ఆయన వ్యక్తిగతంగా నాతో పంచుకుంటారు. పార్టీ పరంగా నేను బీజేపీ పార్టీకి వ్యతిరేకం చేసినా, లేకపోతే నువ్వు ఇండిపెండెంట్ గా చేసినా నీకే చేస్తుంటే వీళ్ళు